తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 14న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది. తిరుమల ఆలయంతో పాటు ప్రత్యేకించి గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు టీటీడీ సిబ్బంది. సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని 4 పర్యాయాలు నిర్వహిస్తారు. ఉగాది, అనివార, ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవను జరుపుతారు. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయనం ప్రారంభం కానుంది. దీనినే తిరుమలలో అనివార ఆస్థానంగా టీటీడీ నిర్వహిస్తుంది. అనివార ఆస్థానంనకు ముందు వచ్చే మంగళవారం అనగా 14వ తేదీన స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలతో పాటు బంగారు, వెండి పాత్రల్ని ఘంటా మండపానికి తీసుకొచ్చి శుభ్రపరుస్తారు. గర్భాలయం లోపల నిత్యం వెలిగే అఖండ దీపాల కారణంగా దుమ్ము, ధూళి, మసి పెరిగిపోతూ ఉంటుంది. ఆలయం లోపల కర్పూరం, నేతి దీపాల మసిని, అలాగే దుమ్ము, ధూళి, బూజులను తొలగించి చీకాయ నీటితో గోడలను శుభ్రం చేస్తారు. అనంతరం నామం కోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డలను మిశ్రమంగా చేసి ఆలయ గోడలకు పైపూతగా పూస్తారు. అనంతరం శ్రీవారికి ధూపదీపాలతో నైవేద్యం సమర్పిస్తారు. తిరుమంజనంలో భాగంగా ప్రతినిత్యం స్వామివారి పూజల్లో వినియోగించే వస్తు సామాగ్రిలను శుభ్రం చేయడంతో పాటు వాటిలో ఏమైనా మరమ్మతులు ఉంటే వాటి స్థానంలో కొత్తవి తీసుకుని వచ్చేందుకు కూడా ఈ సేవ ఉపయోగపడుతుంది. కోయిల్ అల్వార్ తిరుమంజనం కారణంగా సాధారణ భక్తులను 14వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత సర్వదర్శనానికి అనుమతిస్తారు.